హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను విలి చక్రధర్. మనం గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎలా లాభం ఉంటుందో, అలాగే ఎస్ఐపి చేస్తే కనుక వాళ్ళకి తక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్తున్నాం స్టాప్ ఎస్ఐపి అని. చాలామంది ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ అందరూ ఎస్ఐపి చేయండి అంటారు, మీరెందుకు ఎస్ఐపి స్టాప్ చేయమంటున్నారు అని అంటున్నారు. ఇక్కడ ఎస్ఐపి స్టాప్ చేయమంటాం కాదండి, యాక్చువల్గా ఎవరి దగ్గర అయితే లంసమ్గా అమౌంట్ అవైలబిలిటీలో ఉందో వాళ్ళు మాత్రం లంసమ్గా చేయండి. ఎవరి దగ్గర అయితే ఎస్ఐపి రూపంలో చేయాలి అంటే వాళ్ళ దగ్గర పర్టికులర్ అమౌంట్ లేదు అంటే వాళ్ళు ఎస్ఐపి చేయండి. కాకపోతే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అది మీకు ఇప్పుడు నేను చెప్తాను. గత 15 సంవత్సరాలుగా అంటే 10 ఇయర్స్గా తీసుకుందాం డేటా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చే మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ అందరూ కూడా 45 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక 45 ఇయర్స్ లాగానే ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది లైఫ్లో. అంటే పిల్లలు ఒక మంచి ఎడ్యుకేషన్ పొజిషన్కి రావటము, అలాగే వాళ్ళకు కూడా ఒక గణనీయంగా హోమ్ లోన్స్ కొంచెం క్లియర్ అవ్వటము, అట్లాగే వాళ్ళకి ఆఫీస్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళటము, కొంచెం శాలరీ పెరగటము. సో మళ్ళీ అలాగే రిటైర్మెంట్కి దగ్గరలో ఉంటారు. కాబట్టి 40, 55, 50 ఆ ఏజ్లో ఎక్కువ మంది వస్తుంటారు మా దగ్గరికి. సో సాధారణంగా వాళ్ళ దగ్గర మేము ఎస్ఐపి చెప్పకూడదు. ఎందుకంటే చూడండి, ఎస్ఐపి అనేది ఒక లాంగ్ టర్మ్ చేయాల్సిన కమిట్మెంట్. 20 ఇయర్స్ అండ్ 25 ఇయర్స్ చేస్తే కానీ రిటర్న్స్ రావు మనకి ఎస్ఐపిలో. సో మనకున్న 40 ఇయర్స్ 45 ఇయర్స్ 55 ఇయర్స్ 50 ఇయర్స్లో మనకి 20 ఇయర్స్ అనేది ఎక్కువ పెద్ద బ్యాండ్ అయిపోతుంది, చాలా ఎక్కువ హ్యూజ్ బ్యాండ్ అవుతుంది అది. సో అంత డిఫరెన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. కేవలం షార్ట్ టర్మ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో అలాంటి షార్ట్ టర్మ్లో మనకి ఎస్ఐపిస్ కంటే కూడా లంసమ్గా చేస్తేనే రిటర్న్స్ ఎలా ఎక్కువ వస్తాయని చూద్దాము. ఇప్పుడు చూస్తే మీకు నేను ఆగస్ట్ 2015 నుంచి 2025 దాకా తీసుకున్నాను. గత ఎపిసోడ్స్లో కొన్ని చెప్పాను ఫండ్స్ నేను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఫండ్స్ చూద్దాం. అన్నిట్లో ఇలాగే వస్తుందా లేదా పర్టికులర్గా కొన్ని ఫండ్స్లో ఇలా వస్తుందా అని చూద్దాము. ఇప్పుడు చూడండి, మిడ్ క్యాప్ కేటగిరీ తీసుకుందాము. సో ఇక్కడ మిడ్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్. సో అది ఒక మంచి కంపెనీ అండి. ఇన్వెస్కో ఇండియా అనేది సో ఒక ఫారిన్ కంపెనీ. సో ఇండియాలో చాలా ఏళ్ళుగా ఉంది, బట్ బాగా రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో అలాంటి ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్లో కనుక లంసమ్గా 10 lakhs పెట్టుంటే 10 years బ్యాక్, ఆ 10 lakhs మాత్రమే ఇవాళ రోజున చూస్తే ఆగస్ట్ 2025కి మన దగ్గర 60 lakhs అయితే అయ్యిందండి. అంటే 59,03,000 చేంజ్ అయింది. మనం రౌండ్ ఫిగర్గా తీసుకున్నాం 60 lakhs. అలాంటి ఫండ్లో కనుక ఎవరైతే 10,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వచ్చారో 10 yearsకి, చూడండి మనం చెప్తున్నాం కేవలం 10 lakhs పెట్టమని. అదే ఎస్ఐపి ద్వారా వెళ్తే 12 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇంకో 2 lakhs ఎక్స్ట్రానే ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలామంది చెప్తారు వాలటాలిటీ ఉంటుంది, మనం కనుక ఎస్ఐపి చేస్తే రూపీ యావరేజ్ కాస్ట్ అవుతుంది. అలా చాలా థియరిటికల్గా చాలా బాగుంది ఎస్ఐపి గురించి. కానీ రిటర్న్స్ పరంగా చూస్తే మనకి కేవలం 35 lakhs మాత్రమే వచ్చింది. సో మనకి చూస్తే ఈ 60 lakhs నుంచి 35 lakhs తీసేస్తే రౌండ్ అబౌట్ మనకి 25 lakhs దాకా కూడా మనకి లాస్ అనేది జరిగింది, ఒకవేళ మనం ఎస్ఐపి వేసినందువల్ల. అదే లంసంగా పెట్టుంటే కనుక అదనంగా మనకి ఇంకో 25 lakhs అనేది ఎక్స్ట్రా వచ్చిండేది. అలాగే మనం చూస్తే ఎడల్వైజ్ మిడ్ క్యాప్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ కానివ్వండి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో కూడా మనం 10 lakhs లంసంగా పెట్టి ఉంటే మనకి ఇవాళ రోజున దగ్గర 50 lakhs అయితే వచ్చిందండి. 49 lakhs చేంజ్ అయితే అయినాయి. మీకు నేను డిస్ప్లేలో పెడతాను ఇవన్నీ. సో రౌండ్ ఫిగర్ తీసుకుందాం ఇక్కడ 150 lakhs. అదే కనుక ఎస్ఐపి ఫామ్లో కనుక వేసుకుంటూ వస్తే మనకు వచ్చింది ఎంత అంటే 35 lakhs వచ్చింది. సో కాబట్టి చూడండి, మనం 2 lakhs ఎక్స్ట్రా పెట్టాం ఎస్ఐపిలో ద్వారా. మనం ఎందుకంటే లంసంగా పెడుతున్నాం కాబట్టి కొంచెం బర్డెన్ అవ్వచ్చు. చాలామంది అనొచ్చు ఒకేసారి బెటర్ కాబట్టి బర్డెన్ మనకి ఇన్ఫ్లేషన్ కూడా పన్నులకు తీసుకోవాలి అని చెప్పి. కానీ ఆ వారం మనం ఎస్ఐపిలో 2 lakhs ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. అలా 2 lakhs ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి దగ్గర 35 lakhs వచ్చింది. అంటే డిఫరెన్స్ ఏదైతే ఉందో చూస్తే దగ్గర మనకి 15 lakhs డిఫరెన్స్ అయితే వచ్చిందండి. హ్యూజ్ అమౌంట్ అని చెప్పొచ్చు ఇది. స్మాల్ కేస్ కేటగిరీ చూద్దాము. ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో కూడా మనకి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకుంటే కూడా దగ్గర మనకి 77 lakhs అయితే ఇచ్చిందండి. పెట్టిన కేవలం 10 lakhs మాత్రమే. కానీ ఎస్ఐపి ఫామ్లో వెళ్తే వాడికి వచ్చింది ఎంత అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 40 lakhs వచ్చింది, 40 lakhs. సో చూస్తే దగ్గర 38 lakhs అనేది డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే మనకు స్మాల్ క్యాప్లో ఇంకొన్ని మంచి ఫండ్స్ తీసుకుంటే లైక్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ కానివ్వండి, డిఎస్పి స్మాల్ క్యాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చూస్తే దగ్గర రిటర్న్స్ 54 lakhs, 52 lakhs, 47 lakhs అలా వచ్చిందండి లంసంగా పెట్టిన వాళ్ళకి మాత్రం. అదే కనుక ఎస్ఐపి ఫామ్లో వెళ్తే మాత్రం దగ్గర 32 lakhs మాత్రమే వచ్చినాయి. సో అదండి మనకి డిఫరెన్స్ చూస్తే మనకి దగ్గర 18 లక్షల నుంచి ఒక 20 లక్షల దాకా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది లాంగ్ టర్మ్లో. అందుకే చెప్తున్నాను, ఎస్ఐపి కాదు లంసంగా పెట్టండి. ఎప్పుడైనా మార్కెట్ పడింది అనుకున్నప్పుడు ఇంకొంచెం టాప్అప్ చేయండి. 50,000, 25,000, 1 lakh అట్లా మీకు అవకాశం కొద్దీ టాప్అప్ చేయండి. మేము ఉన్న ఈ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చాలామంది ఎస్ఐపి స్టార్ట్ చేస్తారండి. కానీ ఒక 5 years తర్వాత ఎన్నో కారణాల చేత వాటిని ఆపడం అయితే జరుగుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోయిందనో, లేకపోతే ఏదైనా జాబ్లో పెద్దగా అనుకున్నంత హైక్ రాలేదనో, రెంటల్ ఇన్కమ్స్ బాగా పెరిగిపోయినాయనో,
అలా రకరకాల కారణాలు ఉంటాయండి. ఒక కారణం కాదు. అన్ని జెన్యూన్ కారణాలే ఉంటాయి. ఏదన్నా ఇంట్లో రిపేర్స్ వచ్చాయి, పెద్దగా రిపేర్లు వచ్చాయి, లేదా పేరెంట్స్ ఏదైనా సిక్ అయ్యారు. రకరకాల కారణాలు ఉంటాయండి. సో, ఎస్ఐపీస్ అనేది స్టాప్ చేయడం జరుగుతుంది తాత్కాలికంగా. ఒక 20 ఇయర్స్ కనుక ఎస్ఐపీ మనం చేయమని చెప్తే ఎంతమంది చేస్తున్నారు 20 ఇయర్స్ కరెక్ట్‌గా అని చూస్తే మాత్రం ఔట్ ఆఫ్ 100 3 ఆర్ 4 మంది చేస్తారండి. తక్కిన 90% మంది మాత్రం ఎక్కడో ఒక చోట ఆఫ్టర్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత డ్రాప్ అవుతున్నారు. సో, అలా డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి. మాకున్న ఈ చూస్తున్నాం లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. అలా తద్వారా ఏంటంటే మనం గోల్ రీచ్ కాలేకపోతాము. కాబట్టి మన దగ్గర ఉన్న ఈ 45 ఇయర్స్ వచ్చినప్పటికి మనకి పీఎఫ్‌లో కొంత అమౌంట్ అక్యుములేట్ అయ్యి ఉండొచ్చు. అలా చూస్తే మీకు ఆల్రెడీ ఏదైనా ల్యాండ్స్ కొనిపెట్టి ఉండొచ్చు. ఆల్రెడీ ఏదైనా ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటే ఆ మెచ్యూరిటీ రావచ్చు. సో, ఇట్లా రకరకాల కారణాల చేత మనకి ఒక లంసమ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. అలా వచ్చిన లంసమ్ అమౌంట్‌ని మీరు ఉన్న బెస్ట్ 5 ఫండ్స్‌లో కనుక దాన్ని డివైడ్ చేస్తే కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయండి. మీకు కనుక 10 ఇయర్స్ హారిజన్ ఉంది అంటే కేవలం 5 ఇయర్స్ మాత్రమే హారిజన్ ఉంది, టైమ్ ఫ్రేమ్ ఉంది అంటే మాత్రం లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌లో వెళ్ళిపోవచ్చు. సో, అలాగే మనం చూస్తే ఫ్లెక్సీ క్యాప్, పెరిక్ ఫ్లెక్సీ క్యాప్ చేసినా కూడా లంసమ్‌గా పెట్టిన వాళ్ళకి 10 లాక్స్ దగ్గర 50 లాక్స్ వచ్చిందండి. అదే మనం ఎస్ఐపీ వేసిన వాళ్ళకి మాత్రం 32 లాక్సే వచ్చింది. సో, దగ్గర మనకి 16 లాక్స్ దాకా కూడా తేడా వచ్చేసింది. సో, అదండి మన ఎస్ఐపీస్‌లో వేస్తే మాత్రం రిటర్న్స్ ఎక్కువ రావు. అది కేవలం మనం అనుకుంటాము ఏదో రేపు యావరేజ్ కాస్ట్ జరుగుతుందని, తద్వారా మనకి అధిక యూనిట్లు వస్తాయని, దాంతో మనకి ఎక్కువ లాభం వస్తుంది అనుకుంటాం కానియండి. మనకి షార్ట్ టర్మ్‌లో అంటే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి లంసమ్ ఇచ్చినంత రిటర్న్ మనకి ఎస్ఐపీ ద్వారా రాదు. మనం కనుక బియాండ్ 20, 25 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే అప్పుడు మనకి కొంచెం తేడా అయితే వస్తుంది. ఎస్ఐపీలో ఎక్కువ అమౌంట్ వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆ రోజు రూపాయి వాల్యూ పడిపోతుంది కాబట్టి అది కూడా మనకి రిటర్న్‌గా కనిపించదు. కాబట్టి ఇదండి లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అవకాశం ఉన్నంత మేరకు. అది 1 లాఖా, 2 లాఖా, 5 లాక్సా, 10 లాక్సా, 15 లాక్సా అనేది కాదు. అమౌంట్ ఎంతైనా సరే లంసమ్‌గా పెట్టండి. 2025లో ఇవాళ 80,000 ఉన్న మార్కెట్ మనం 2035 వచ్చేసరికల్లా దగ్గర 2,50,000 నుంచి 3 లాక్స్ దాకా అవుతుంది అనుకుంటున్నాం స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో, స్టాక్ మార్కెట్, సెన్సెక్స్. సో, కాబట్టి ఇంత హ్యూజ్ ర్యాలీ అనేది మార్కెట్‌లో ఉంటుంది కాబట్టి లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లంసమ్‌లో పెట్టినప్పుడు ఏంటంటే ఒక జస్ట్ 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి హోల్డ్ చేయాలి మనం. ఎందుకంటే మార్కెట్‌లో ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మనం పెట్టిన 10 లాక్స్ చూస్తుండగానే 9.5 లాక్స్ కూడా అయిపోవచ్చు, 9 లాక్స్ కూడా అయిపోవచ్చు. మనం ఆ దానికి సిద్ధమయ్యే రావాలి. మనం ఎప్పుడు చెప్తుంటాం ఈక్విటీ మార్కెట్‌లో అనంగానే 4.5 ఇయర్స్ కనుక మీరు ఖచ్చితంగా వెయిట్ చేయమని చెప్తుంటాము. లాస్ట్ మనం 1 ఇయర్ నుంచి మార్కెట్ బాగా స్ట్రగుల్ అయింది మీరు చూస్తూనే ఉన్నారు. అటు మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, పీఎంఎస్‌లో కానియండి, స్మాల్ కేస్‌లో కానియండి, ఏఎఫ్‌లో కానియండి, ఎవరైతే లంసమ్‌గా పెట్టారో వాళ్ళందరికీ కొంచెం అయితే నెగెటివ్ వచ్చింది. ఆ ఫస్ట్ 1 ఇయర్‌కే వస్తుంది ఆ నెగెటివ్. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్ కల్లా పాజిటివ్‌లోకి వెళ్ళిపోతుంది. ఒక బుల్ మార్కెట్ రాబోతుంది. మనందరం వెయిట్ చేస్తూ చూస్తున్నాము. సో, రాబోయే బుల్ మార్కెట్‌లో మీకు లాస్ట్ ఇయర్ వచ్చిన ఆ నెగెటివ్ రిటర్న్ కావచ్చు, నిల్ రిటర్న్ కావచ్చు, అదంతా కవర్ అయిపోతుందండి. నెక్స్ట్ 4 ఇయర్స్‌లో కనుక మీరు చూసి వెయిట్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా డబుల్ రిటర్న్ అయితే చూస్తారు. సో, లంసమ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్తున్నాను. లంసమ్ ప్లస్ టాపప్ మీకు అల్టిమేట్‌గా ఒక మంచి రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాను. థాంక్ యూ.